హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు నోస్ఫెరాటో. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే అరుంధతి సినిమా మీకు ఏదైతే ఫీల్ ఇస్తుందో అదే ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది. కాకపోతే అరుంధతి సినిమాలు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఈ సినిమాలో ఎమోషన్ తక్కువ ఉంటుంది అంతే. బట్ ఏది ఏమైనా సరే ఇది ఒక హాలీవుడ్ అరుంధతి సినిమా అనుకోవచ్చు. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ అమ్మ నాన్న లేక ఒంటరిగా ఉంటుంది. ఆ ఒంటరితనం నుంచి బయటపడాలని చెప్పేసి భగవంతుని వేడుకుంటుంది. భగవంతుడా, నా ఒంటరితనాన్ని తీసి నా జీవితంలోకి ఎవరో ఒకరిని తీసుకురా, నాకు జీవితాన్ని నువ్వు అని చెప్పేసి మొక్కుతూ ఉంటుంది. కాకపోతే భగవంతుడేమో పట్టించుకోడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే దేవుడో దెయ్యమో ఎవరో ఒకరు నా ఒంటరితనాన్ని పోగొట్టనని చెప్పి అంటంతో సడన్ గా ఒక వాయిస్ వినిపిస్తుంది. నీ కోసం నేను 400 సంవత్సరాలుగా నిద్రపోతున్నా కూడా ఆ నిద్రని వదిలేసి వచ్చేసాను, కాబట్టి నేను చెప్పిన వాటి నువ్వు వింటావా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా వింటా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ వాయిస్ ఏమంటుందంటే ఇక మీదట నువ్వు నా సొంతం అని చెప్పేసి నువ్వు నాకు ప్రామిస్ చేయాలని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ప్రామిస్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది ఏమో తెలియదు కానీ హీరోయిన్ కింద పడి వణికిపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ ను ఒక అతను పెళ్లి చేసుకుంటుంది. అతనే మన కథలో హీరో. అందులోను ఈ కథ 18th సెంచరీలో జరుగుతుంది అనమాట. అదే సమయంలో మన కథలో హీరో ఏమంటాడంటే సరే నేను ఇంకా ఆఫీస్కి వెళ్తానని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే వద్దు వెళ్ళొద్దు, మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే మన ఇద్దరం ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలంటే నేను జాబ్కి వెళ్ళాలని చెప్పేసి హీరో జాబ్ కి పరిగెడతాడు. కానీ హీరోయిన్ మాత్రం కొంచెం భయంగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోతో వాళ్ళ బాస్ మాట్లాడతాడు. ఏంటి లేట్ గా వచ్చావు అని చెప్పి అడిగితే లేదండి కొంచెం కొత్తగా పెళ్ళైంది కదా అని చెప్పి అంటంతో పెళ్లి కొత్తగా అయినా సరే మీరు సెటిల్ అవ్వాలి కదా, కంటిన్యూ ఆఫీస్కి వస్తేనే కదా నీకు డబ్బులు మిగిలేది, కాబట్టి కొంచెం కంటిన్యూగా ఆఫీస్కి రా అని చెప్పేసి హీరోకి ఒక విషయం చెప్తాడు వాళ్ళ బాసు. అదేంటంటే రాజు కుటుంబానికి చెందిన ఒక అతను మన ఊర్లో ఉన్న ఒక బంగ్లాను కొంటానన్నాడని చెప్పేసి ఆ బంగ్లా గురించి చెప్తాడు. కాకపోతే అది పాడుబండ బంగ్లా అనమాట. ఆ బంగ్లాను కూడా ఆయన చేసుకుంటాడని అని చెప్పి అంటంతో మనకి ఎందుకు ఆ బంగ్లాను కనుక మనం ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే అందులో మనకి బాగా డబ్బులు వస్తాయి, ఇంకా నీకు బాగా డబ్బులు వస్తాయి. కాకపోతే ఆయన ఇక్కడ లేడు, ఆయన వేరే ఊర్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నువ్వు సైన్ చేయించుకొని వస్తే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, కాబట్టి వెళ్ళని చెప్పి అంటంతో హీరో మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే చూడు నువ్వు వెళ్ళి సైన్ పెట్టించుకొచ్చావు అనుకో నీకు బాగా డబ్బులు వస్తాయా, నువ్వు నీ భార్య హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ బాస్ కి ఎదురు చెప్పలేక డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇలాగా ఒక ఆయన వేరే ఊరు ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళ్ళి సైన్ తీసుకొని రావాలని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం వేరే ఊరా, అసలు ఎందుకు నువ్వు ఆ ఉద్యోగం మానేయచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే మన ఇద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే కొంచెం ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి కదా అని చెప్పేసి హీరోయిన్ తో చెప్తాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాను, నేను పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం మనశ్శాంతిగా ఉంటున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నాకు దూరం అవుతున్నావు అని చెప్పి అంటంతో అలాంటిది ఏం లేదు, కేవలం 2-3 రోజులు మాత్రమే, మళ్ళీ వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు, నువ్వు ఒంటరిగా ఉంటావని భయపడుతున్నావా, సరే ఓ పని చేస్తానని చెప్పేసి హీరోయిన్ ని తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అతని పేరు ఫెడ్రిక్ అనమాట. తనకి బాగా డబ్బు ఉంది, అంతేకాకుండా తనకు ఒక భార్య 2 పిల్లలు ఉన్నారు, ఇంకా ముఖ్యంగా తన కడుపులో ఒక బేబీ కూడా ఉంటుంది తన భార్య కడుపులో. సో వాళ్ళ దగ్గర తన భార్యను వదిలిపెడతాడు. ఫెడరిక్ కూడా పర్లేదురా దాందే ఉందని చెప్పేసి ఫ్రెండ్ తో జాలీగా మాట్లాడతాడు. బేసికల్ గా మనోడు కోటీశ్వరుడు అయినా సరే హీరో మిడిల్ క్లాస్ అయినా సరే దాంతో ఓపెన్ గా మాట్లాడతాడు, చాలా జాలీగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ ని అక్కడే ఉండమంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరోయిన్ కి నిద్ర పట్టదు. దాంతో తను ఏం చేస్తుందంటే ఒక లాకెట్ లో తన జుట్టును కట్ చేసి అందులో ఇరికించి పెట్టి ఉదయాన్నే హీరో బయలుదేరేటప్పుడు ఇది నీ దగ్గర పెట్టుకో, నీతో పాటు నేను ఉన్న ఫీలింగ్ వస్తుందని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ ఇచ్చిన ఆ లాకెట్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు ఎవరో ఒక ముసలాయన చుట్టూ దీపాలు పెట్టుకొని కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితం పుస్తకం మీద రాసుకుంటూ నువ్వు చెప్పినట్టే నేను చేశాను, కాబట్టి నీ శిష్యుడిగా నన్ను జాయిన్ చేసుకో అని చెప్పేసి భయంకరంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు మన కథలో హీరో వాళ్ళ బాస్ అనమాట. అందులోనూ ఆయన పంపించింది ఎవరినో కాదు మన కథలో హీరోని. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరోని ప్రాపర్ గా ప్లాన్ చేసి మరి ఆ ఊరు పంపిస్తున్నారని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తాను ఏంటంటే గుర్రం మీద వెళ్తాడు అనమాట. అలా వెళ్తూ ఒక ఫారెస్ట్ లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా చీకటి అయిపోతుంది. సో దాంతో ఈ రోజు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి పక్కన ఉన్న ఊర్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న అందరూ హీరోని చూసి నవ్వుతూ ఉంటారు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు వీరెందుకు నవ్వుతున్నారు అని చెప్పేసి. అదే సమయంలో ఆ ఊరు పెద్ద ఒక ఆయన వస్తాడు. ఎవరండి మీరని చెప్పి అడిగితే లేదండి ఇలా వేరే ఊరు వెళ్తున్నాను, కాకపోతే బాగా చీకటపడిందని చెప్పి అంటంతో ఎవరి కోసం వెళ్తున్నారండి ఏ ఊరు అని చెప్పి అంటంతో ఊర్లక్కని ఆయన కోసం వెళ్తున్నానని చెప్పి అంటంతో ఆయనకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. సార్ దయచేసి ఆ పేరు ఇక్కడ చెప్పమాకండి, అందులోనూ అతని కోట దగ్గరికి మీరు అసలు వెళ్ళమాకండి, మీకే ప్రమాదం అని చెప్పి అంటంతో హీరో మాత్రం లేదండి మా బాస్ చెప్పాడు అక్కడికి వెళ్ళి సైన్ తీసుకొని రావాలని చెప్పి అంటంతో సరే మీ ఇష్టం అండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే ఎలాగోలా ఈ నైట్ పడుకోవాలి ఏదైనా రూమ్ ఉంటే ఇస్తారని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు కూడా సర్లే అని చెప్పేసి డబ్బులు తీసుకొని హీరోకి ఒక రూమ్ సెట్ చేస్తారు. అంతేకాకుండా ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటారనమాట. అప్పుడు మన కథలో హీరో దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వచ్చి చూడు బాబు నువ్వు ఓవర్లాక్ దగ్గరికి
వెళ్తా అంటున్నావు కదా, దయచేసి అక్కడికి వెళ్ళమాకు, కనీసం ఆ కోట దరిదాపులకు కూడా వెళ్ళమాకు, నువ్వు వెళ్తే అసలు అక్కడ ఏం జరుగుతుంది, రాత్రికి పగలకి అసలు నీకు తేడా తెలియదని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, వీళ్ళేంటి నన్ను భయపెడుతున్నారని చెప్పేసి ఈ పల్లెటూరుల మాటలు పట్టించుకుంటూ ఏం కాదని చెప్పేసి ప్రశాంతంగా పడుకుంటాడు. పడుకున్న తర్వాత బయట ఏదో సౌండ్ అవుతుంది, ఏంటని చెప్పి లెగిసి చూస్తే ఎవరో ఒక అమ్మాయిని బట్టలు లేకుండా గుర్రం మీద కూర్చోబెట్టి చుట్టూ ఓ 10 మంది కాగడాలు పట్టుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్తూ ఉంటారు. అది హీరో చూసి ఆశ్చర్యపోతాడు, ఏంట్రా ఇల్లు ఈ అమ్మాయిని ఏం చేస్తారు అని చెప్పేసి. అదే సమయంలో వాళ్ళు కూడా ఆ అమ్మాయిని గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉంటారు. ఒక చోట ఆగుతారు, ఆ అమ్మాయి మీద పూజలు చేస్తూ ఉంటారనమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక శవ పెట్టి ఉంటుంది అనమాట. ఆ పెట్టి లోపల ఎప్పుడో చనిపోయిన ఒక శవం ఉంటుంది. దాన్ని తీసి ఆ ప్లేస్ లో ఆ అమ్మాయిని పడుకోబెట్టి ఒక గడ్డపార తీసుకుని ఆ అమ్మాయిని చంపబోతారు. దాంతో హీరో ఏం చేస్తున్నారా మీరని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. అప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు హీరో వైపు తిరుగుతారు. సో దాంతో హీరో ఉలిక్కి పడతాడు. బేసికల్ గా ఇది హీరోకి వచ్చిన కళ అనమాట. దాంతో హీరో ఏమనుకుంటాడంటే అసలు ఇక్కడ మనం ఉండకూడదని చెప్పేసి ఎవడో ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే ఆ ఊర్లో ఒక్కడు కూడా కనిపించడు. హీరో ఆశ్చర్యపోతాడు, అదేంటారు రాత్రి ఊర్లో అంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటారు ఎవరు లేరని చెప్పేసి, ఎందుకైనా మంచిది ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి గుర్రం కూడా చూసుకోకుండా హీరో కట్టు బట్టలతో అలా నడుచుకుంటూ 2 ఊరు దాటేసుకుని వెళ్ళిపోతాడు. కాకపోతే చీకటి పడుతుంది. ఇక చీకటిలో మనోడు ఎక్కడికి వెళ్ళాడు కదా. దాంతో ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తనకి ఎదురుగా ఒక గుర్ర బండి వస్తుంది. కాకపోతే దానికి గుర్రం ఉండదు, కేవలం హీరో కోసం మాత్రం ఎక్కడికి వస్తుంది. సర్లే మన కోసం పంపించుంటారులే అని చెప్పేసి ఆ గుర్ర బండి ఎక్కువచుంటాడు. ఆ గుర్ర బండి చాలా దూరం హీరోని తీసుకెళ్తుంది. తీసుకెళ్లి హీరో ఎవరినైతే రీచ్ అవ్వాలనుకుంటున్నాడో ఆయన కోట ముందు ఆ బండి ఆగుతుంది. దాంతో హీరో కూడా సర్లే ఆయన పంపించుంటారులే అని చెప్పేసి ఆ బండి దిగి మెల్లగా ఆ కోట దగ్గరికి వెళ్తే డోర్ ఓపెన్ అవుతుంది. హీరో ఎవరి కోసం అయితే వెతుక్కుంటూ వచ్చాడో ఆ ఊర్లో ఆయన డోర్ తీపిస్తాడు అనమాట. కాకపోతే కోటలో ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆయన వెనకాల మన కథలో హీరో ఫాలో అవుతూ ఉంటాడు. కాకపోతే ఆయన ఏమంటాడంటే ఏంటి ఇంత లేట్గా వచ్చు అని చెప్పడంతో లేదు సార్ నడుచుకుంటూ వచ్చానని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో అడు తిరిగే లోపు ఆయన చాలా దూరం వెళ్ళిపోతాడు. కానీ హీరోకి ఏం అర్థం కాదు, సర్లే మనకి ఎందుకు అని చెప్పేసి సార్ మీరు సైన్ పెట్టండి అని చెప్పడంతో ఊర్లకి కోపం వచ్చేసి సార్ అంటావేంటి సారు, నన్ను లార్డ్ అని పిలువ అని చెప్పడంతో సరే లార్డ్ గారు ముందు సంతకం పెట్టండి అని చెప్పేసి అంటాడు. కానీ ఆ ఊర్లకి ఏమంటాడంటే వచ్చావు కదా ఈ రోజు ప్రశాంతంగా మొద్దుని పడుకొని రేపు పొద్దున్న వెళ్ళిపోదు అని చెప్పడంతో లేదని నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో ఏంటంటే తినేటప్పుడు అనుకోకుండా చికెన్ కట్ చేపి చేయి కట్ చేసుకుంటాడు. దాంట్లో సరక్కమని చెప్పేసి ఓవర్లాక్ గడు వచ్చేసి అటు నుంచి ఇటు వచ్చేసి హీరోకి చూసుకోవాలి కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఈడెవడరా బాబు అని చెప్పేసి. అదే సమయంలో దగ్గరకు వచ్చి తన మొహం చూపిస్తాడు. ఆడి మొహం చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏమో హీరో ఎప్పుడు వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా తను ఒంటరితనాన్ని భరించలేకపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఆ రోజు సాయంత్రం పడుకున్న తర్వాత మళ్ళీ ఉదయం లేచి చూస్తే ఆ కోట మొత్తం ఖాళీగా ఉంటుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ విలేజ్ లో ఏదైతే రిపీట్ అయిందో ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. అంతేకాకుండా ఆ బంగ్లాలో ఉండవలసిన ఫర్నిచర్ కూడా ఉండవు. ఇదిలా ఉంటే హీరో ఏం చెల్లి తెలియక అక్కడ తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా సాయంత్రం అవుతుంది. కానీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ఆ ప్యాలెస్ యాజ్ ఇట్ ఈస్ గా మారిపోతుంది. ఫర్నిచర్ అంతా వచ్చేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఊర్లో కూడా వచ్చేస్తాడు అనమాట. వచ్చిన తర్వాత మనోడు ఏమంటాడంటే నేను నీ ఫామ్ మీద సైన్ చేయాలంటే ముందు నువ్వు నా ఫామ్ మీద సైన్ చేయాలని చెప్పేసి ఒక ఫామ్ ఇస్తాడు. దాంతో మన కథలో హీరో కూడా ఈడుతో ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి ఒక సైన్ పెడతాడు. ఆ తర్వాత తన మెల్లో ఒక లాకెట్ ఉంది కదా, ఆ లాకెట్ ని తీసుకొని నీ భార్యదే ఇదని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునని చెప్పేసి అంటాడు. సరేనండి నేను వెళ్తానని చెప్పి అంటాడు. కానీ ఊర్లోకి ఏమంటాడంటే ఈ రోజు సాయంత్రం భోజనం చేసి శుభ్రంగా పడుకొని ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటంతో హీరో మాత్రం లేదండి నా భార్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, అందులోను నేను ఒక రోజు అని చెప్పి ఒక టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నానని చెప్పి అంటంతో నేను చెప్పింది నువ్వు చెయ్యాలా, ఈ రోజు సాయంత్రం ఇక్కడ పడుకోవాలని చెప్పేసి మనోడు కొంచెం గట్టిగా చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని చూపిస్తారు. మన కథలో హీరో ఆ రోజు సాయంత్రం అక్కడే పడుకున్నాడు. కాకపోతే ఉదయాన్నే నిద్ర లేచి చూస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఆ కోట మొత్తం పడిపోయింది అలా ఉంటుంది. అంతేకాకుండా తన చెస్ట్ మీద చిన్న హోల్స్ ఉంటాయి అనమాట. మనోడికి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఎక్కడ అని చెప్పేసి. కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక పెద్ద ఇనప గేట్ ఒకటి ఉంటుంది. దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఒక సమాధి ఉంటుంది. అంటే శవాన్ని పెట్టే బాక్స్ ఒకటి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులో ఉన్నది ఎవరో కాదు ఓవర్లోక్ గాడు. అంతేకాకుండా మనోడు వ్యాంపైర్ అనమాట. హీరోని ఎక్కడే ఉండు అని చెప్పేసి నైట్ పడుకోబెట్టి మనోడు నుంచి రక్తం తాగుతూ ఉన్నాడు. అసలు బేసికల్ గా వ్యాంపైర్ నైట్ పూట ఎందుకు వస్తాయి అంటే చక్కగా తాగేసి బ్లడ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఉదయాన్నే సూర్యకిరణాలు తన మీద పడితే చనిపోతాయి అనమాట వ్యాంపైర్లు, అందుకని అలా చేస్తాయి. కాకపోతే ఇప్పుడు ఈయన చంపేద్దామని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే ఒక గడ్డపార తీసుకొని చంపేద్దాం అని చెప్పేసి బాక్స్ ఓపెన్ చేసి చంపే లోపే ఆ ఓవర్లాక్ గాడు నీ సంగతి నేను చూస్తానని చెప్పేసి హీరో మీద పడి తన రక్తాన్ని తాగటం మొదలు పెడతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు.
హీరో పడుతున్న ఇబ్బందిని హీరోని ఎక్కడో ఉండి కూడా సెన్స్ చేస్తుంది అనమాట. తను మొత్తానికి ఏదో ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి పక్కనే ఉన్న ఫెడ్రిక్ చెప్తుంది. అంటే హీరోల ఫ్రెండ్ ఉన్నాడు కదా తనకి చెప్తుంది. బేసికల్ గా అసలు హీరోయిన్ ఎందుకు సెన్స్ చేయగలుగుతుంది అంటే ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఒక దెయ్యం దగ్గర మాట ఇచ్చింది కదా, ప్రామిస్ చేసింది కదా, ఆ దెయ్యం ఎవరో కాదు ఈ ఊర్లగ్గాడే అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు ఫెడ్రిక్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ బిహేవ్ చేస్తున్న బిహేవియర్ గురించి ప్రాపర్ గా చెప్తాడు. దాంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే తన భర్త తనకు దూరం అయ్యాడు కదా అందుకనే అలా బిహేవ్ చేస్తుందని చెప్పడంతో సరే అని చెప్పేసి ఫెడ్రిక్ మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత తానేమంటుందంటే నా భర్త ఆపదలో చిక్కున్నాడు, వాడు వస్తున్నాడు ఈ ఊరికి పెద్ద డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇదే విషయాన్ని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే సర్లే నేను మీ ఇంటికి వచ్చి చూస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో డాక్టర్ దగ్గర అసిస్టెంట్ ఒక అతను ఉంటాడు. అతనే ఉంటాడంటే సార్ కోళ్ళుని కుక్కల్ని మేకల్ని పచ్చిగా తినేవాడిని ఒకటి పట్టుకున్నాను సార్, వాటితో కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు చూడండి సార్ అని చెప్పడంతో ఈ డాక్టర్ అతని దగ్గరికి వెళ్తాడు. అతను ఎవరో కాదు హీరో వాళ్ళ బాస్ అనమాట. తానేమంటాడంటే ఈ ఊరు ఆపదలో ఉంది, నా యజమాని వస్తున్నాడు, ఆయన రాక్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పేసి ఈ ఊరు ఆపదలో ఉందని చెప్పేసి మళ్ళీ చెప్పడం వల్ల ఫెడ్రిక్ ఏమంటాడంటే సార్ ఒకవేళ హీరోయిన్ మాట్లాడుతుంది ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ మాట్లాడుతుంది ఒకళ్ళ గురించేనేమో అని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే అది కూడా ఒకవేళ నిజంగా వచ్చేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఫెడ్రిక్ ఏమనుకుంటాడంటే అసలు నువ్వు ఏ ప్రాబ్లం ఇరుక్కున్నావు రా బాబు అని చెప్పేసి హీరోని తలుచుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో యాజ్ ఇట్ ఇస్ గా మళ్ళీ ఉదయాన్నే నిద్ర లేస్తాడు. ఎందుకంటే నైట్ అంతా ఆ వ్యాంపైర్ గాడు హీరో రక్తాన్ని తాగేశాడు అనమాట. తాగేసి ఉదయం కొంచెం వెళ్తురు రంగులో మళ్ళీ వెళ్ళి దాక్కున్నాడు. దాంతో మన కథలో హీరో ఏం చేస్తారంటే ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఒక విండో ఓపెన్ చేసి చూస్తే ఆ బంగ్లా పక్కన ఒక నది పారుతూ ఉంటుంది అనమాట. దాంతో ఆ నీళ్ళలోకి హీరో దూకేస్తాడు. దూకిన తర్వాత నీళ్ళలో కొట్టుకుంటూ పోతాడు. ఒక ఊర్లో ఒక ఒడ్డుకి తేల్తాడు అనమాట. దాంతో అక్కడున్న ఒక లేడీ వచ్చేసి హీరోని తీసుకెళ్లి వాళ్ళ ఊరు వాళ్ళందరూ చెప్తుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే హీరోకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు ఫెడ్రిక్ అలాగే ఆ డాక్టర్ ఉన్నాడు కదా వాళ్ళిద్దరు ఏంటంటే హీరోయిన్ కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ ఏమో దెయ్యం గురించి మాట్లాడుతుంది, కానీ ఫెడ్రిక్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ తో అంటే డాక్టర్ తో ఈ అమ్మాయికి మామూలుగా సైన్స్ పరంగా మనం వైద్యం చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. అదేంటంటే ఈ రెండింటి మీద అంటే సైన్స్ ప్లస్ దెయ్యాలు ఈ రెండింటి మీద అవగాహన ఉన్న ప్రొఫెసర్ ఒక అతను ఉంటాడు అనమాట. అతన్ని తీసుకొద్దామని చెప్పేసి వీళ్ళిద్దరు ఫిక్స్ అవుతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. ఆ ఊర్లో జనం అందరూ కలిసి హీరోని ఒక చర్చి లోపల పెడతారనమాట. హీరో సడన్ గా ఉలిక్కిపడి లెగుస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ తనతో ఏమంటారంటే నిన్ను ఒక దెయ్యం ఆవహించిందయ్యా అని చెప్పి అంటంతో మనోడు ఏమంటాడంటే ఆ దెయ్యం పేరు ఓవర్లాక్ అని చెప్పి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళందరూ ఏమంటారంటే దయచేసి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళ మాకు కొన్ని రోజులు నీకు ప్రమాదం అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నా భార్యకి ప్రమాదం అని చెప్పేసి నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలని చెప్పేసి అంటాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే వెళ్ళకూడదు నువ్వు అని చెప్పి అంటారు. కానీ హీరో ఏమంటాడంటే నేను కాదు ఆల్రెడీ వాడు మా ఊరు బయలుదేరిపాడు అని చెప్పేసి అంటంతో కట్ చేస్తే ఇప్పుడు షిప్ లో వెళ్తున్న ఒక శవ పెట్టకని చూపిస్తారు. ఆ శవ పెట్టె ఎవరిదో కాదు ఓవర్లాక్ గడిది. ఆల్రెడీ మనోడి శవం ఆ ఊరు బయలుదేరింది అనమాట. అంతేకాకుండా మరోవైపు మన కథలో హీరోని కూడా చూపిస్తారు. హీరో ఏంటంటే ఆ ఊరి ఆడవాళ్ళు ఎంత చెప్పినా సరే వినకుండా తన భార్యను కాపాడుకోవడానికి ఒక గుర్రం ఎక్కి తిరిగి తన ఊరు బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు షిప్ లో చూపిస్తారు. బేసికల్ గా ఆ ఓవర్లాక్ గడి శవం ఆ షిప్ లో మామూలుగా రావట్లేదు, ఒక ప్లేగు వ్యాధిని ఆ షిప్ లో తీసుకొస్తాడు. అందువల్ల ఆ షిప్ లో ఒక అతనికి ప్లేగు వ్యాధి వచ్చి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. వీడిని మనం తొందరగా పడేయాలి లేకపోతే షిప్ లో అందరూ ఇబ్బంది పడతాం అనుకునే లోపే అదే షిప్ లో ఉన్న ఇంకొక అతనికి ప్లేగు వ్యాధి వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా ఇప్పుడు మనోడి శవం ఏ ఊరైతే వస్తుందో ఆ ఊర్లో ప్లేగు వ్యాధి రాబోతుంది. ఇంకోవైపు మన కథలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ తర్వాత డాక్టర్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రొఫెసర్ ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ దగ్గరికి తనని తీసుకెళ్తే హీరోయిన్ కాలు చేతులు కట్టేసి ఉంటాయి అనమాట. ఆయన తిడతాడు ఏం చేస్తున్నారా మీరు, ఈ అమ్మాయి కాలు చేతులు కట్టేశారు ఏదో తీసేయండి అని చెప్పడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి కాలు చేతులు కొన్న కట్లు తీసేస్తారు. ఆ తర్వాత ఆ ప్రొఫెసర్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం ఏంటమ్మా అని చెప్పడంతో హీరోయిన్ ప్రాపర్ గా చెప్తుంది అనమాట. తన చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ చనిపోయింది, అందులోనూ వాళ్ళ నాన్న కూడా తనని సరిగా పట్టించుకునేవాడు కాదు. దాంతో ఆ ఒంటరితనం భరించలేక భగవంతుని వేడుకుంటే భగవంతుడు మాత్రం అస్సలు అనుగ్రహించలేదు. ఈ ప్రాసెస్ లో కనీసం దెయ్యమైన తనని అర్థం చేసుకుంటుందని చెప్పేసి దెయ్యానికి వేడుకుంటే ఆ ఓవర్లాక్ గడి దెయ్యం హీరోయిన్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత తనని భయంకరంగా వాడుకుంటుంది అంటే ప్రొసెస్ చేస్తుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ తన వల్ల కూడా చాలా ఇబ్బంది పడింది. కాకపోతే ఎప్పుడైతే హీరోయిన్ హీరో పెళ్లి చేసుకున్నాడో అప్పుడు ఆ దెయ్యం హీరోయిన్ ఏమి చేయలేకపోయింది. అందుకనే ఆ దెయ్యం గాడు హీరో వాళ్ళ బాస్ ని అడ్డు పెట్టుకుని హీరోని కావాలని చెప్పి తన ఊరు రప్పించుకున్నాడు. ఎందుకంటే హీరోయిన్ ని ఇబ్బంది పెడతానికి. అది సంగతి. ఈ విషయాలన్నీ మన కథలో హీరోయిన్ ఆ ప్రొఫెసర్ తో చెప్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ ఒంట్లోకి ఆ దెయ్యం గాడు వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొసెస్ చేస్తాడనమాట. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఏమంటాడంటే అసలు ఎవరు నువ్వు, నీకేం కావాలో చెప్పని చెప్పంటంతో హీరోయిన్ ఒంట్లో ఉన్న ఆ ఓవర్లాక్ గడ ఆత్మ ఏమంటుందంటే
మరికొన్ని రోజుల్లో ఈ ఊరు మొత్తం శ్మశానంగా మారిపోతుందని చెప్పడంతో ఆ ప్రొఫెసర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫెడరిక్ ఆ తర్వాత పక్కనే ఉన్న ఆ డాక్టర్ కూడా ఏదో చెప్తాడు, ఈ ఊరికి ఆ దెయ్యం రాబోతుంది, ముందు మనం ఆ దెయ్యం ఏదో కనుక్కోవాలి, లేకపోతే ఊరంతా నాశనం అయిపోతుందని చెప్పడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ముఖ్యంగా ఆ డాక్టర్, ఏంటండి మీరు మరి పాతకాల మనుషులా మాట్లాడతారు, సైన్స్ ఇంత అప్డేట్ అయిన ఈ రోజుల్లో కూడా మీరు అలా మాట్లాడతారని చెప్పడంతో అప్పుడు ఈ ప్రొఫెసర్ ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో దేవుడు ఎలాగ ఉన్నాడో దెయ్యం కూడా అలాగే ఉంది, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని చెప్పడంతో వాళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు సముద్రంలో ఉన్న షిప్ ను చూపిస్తారు. బేసికల్ గా ఆ షిప్ లో అందరూ ప్లేగు వ్యాధి వచ్చి చనిపోతారనమాట. కానీ ఒకే ఒక్కడు మాత్రం బతుకుంటాడు. వాడికి అర్థమైపోతుంది ఈ శవ పెట్టుక వల్ల ఇలా జరిగింది, ఇందులో ఉన్న ఆ వ్యాంపైర్ గాడి ఇదంతా చేశాడని చెప్పేసి వాడిని చంపేద్దామని చెప్పేసి ఆ పెట్టె ఓపెన్ చేసి చూస్తే అందులో ప్లేగు వ్యాధిని వ్యాప్తి చెందించే ఆ ఎలుకలు ఉంటాయి తప్ప ఆ వ్యాంపైర్ గాడు ఉండడు. తీరా చూస్తే వాడు వెనకాలే ఉంటాడు. ఆ వ్యాంపైర్ గాడు సడన్ గా వచ్చేసి అతన్ని కూడా చంపి తినేస్తాడు. నేను ఆ ఊరు వెళ్తానని చెప్పేసి ఆ షిప్ లో ఎంచక్క హీరో వల్ల ఊరొస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ బాస్ ఒక అతను ఉన్నాడు కదా, అతను ఏంటంటే వ్యాంపైర్ దగ్గర బానిసగా బతుకుదాం అని చెప్పేసి మా ఓడు వస్తాడని చెప్పేసి అంటూ ఉన్నాడు కదా, వాడికి అర్థమైపోతుంది తాను దగ్గరికి వచ్చాడని చెప్పేసి. దాంతో తాను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఆల్రెడీ గుర్రం మీద బయలుదేరాడు కదా, తాను హీరోయిన్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇచ్చిన లాగిట దయ్యంగాడి దగ్గర ఉంది, వాడు ఆల్రెడీ బయలుదేరిపోయాడు, కాకపోతే ఇంకా మా ఊరికి రాలేదని చెప్పేసి హీరోయిన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడే శ్రుతప్పి కింద పడిపోతాడు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. తన దగ్గరికి చాలా మంది ఊరి పెద్దలు వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఊర్లోకి ఆ వ్యాంపైర్ గాడు ఉన్న షిప్ వచ్చింది. అంతేకాకుండా ఆ షిప్ లో ఉన్న ఎలుకలైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఊర్లో ఉన్న చాలా మంది జనాల మీద అటాక్ చేయడం వల్ల చాలా మందికి ప్లేగ్ వ్యాధి వచ్చిందనమాట. ఈ విషయం చెప్పడానికి అక్కడికి వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఫెడరిక్ అర్థమైపోతుంది, మనోడు కూడా అందరిని తీసుకుని వెళ్ళి చూస్తే నిజంగానే షిప్ ఒడ్డుకు వస్తుంది, కూలిపోతుంది కూడా. కట్ చేస్తే మరోవైపు ఆ వ్యాంపైర్ గాని చూపిస్తారు. వాడికి ఊర్లో ఒక బంగ్లా ఉంది కదా, అంటే కొనాలనుకున్నా కదా, ఆ బంగ్లాకి వెళ్తాడు. అక్కడికి హీరో వాళ్ళ బాస్ కూడా వెళ్తాడు. వెళ్ళి, చెప్పండి గురువు గారు మీకోసం ఎవరిని తీసుకురమ్మంటారు, ఏమని చేస్తానని చెప్పడంతో, ఒరే పిచ్చోడా నువ్వు బలవంతంగా తీసుకొస్తే పనులు జరగవు, ఇక్కడ వాళ్ళకి వాళ్ళుగా ఇక్కడికి రావాలి, దానికి నా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉందని చెప్పేసి హీరోయిన్ ని తన గదికి, అంటే హీరోయిన్ తన కోటకి రప్పించుకోవడానికి మనోడి దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉందన్నమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు ఊరుని చూపిస్తారు. ఊర్లోకి ఆ ఎలుకలు రావటం వల్ల ఊర్లో ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఇదంతా చూసిన ప్రొఫెసర్ ఏమంటాడంటే, చూసారా నేను చెప్పింది కరెక్ట్ అయింది, వాడు ఊర్లోకి ఎంటర్ అయిపోయాడు, మీరేమో ప్లేగ్ వ్యాధి అంటున్నారు, అందరూ చనిపోతున్నారు కానీ రక్తం మాత్రం బయటికి రావట్లేదు, ఇదంతా ఆ వ్యాంపైర్ గడి పని అని చెప్పినా సరే వాళ్ళు మాత్రం నమ్మరు. దాంతో ప్రొఫెసర్ ఏమంటారంటే, మీరు ఒకరిని పట్టుకొని దాచిపెట్టారు కదా, వాడు ఎక్కడని చెప్పడంతో వాడు కూడా పారిపోయాడని చెప్పేసి అంటారు. చూసారా వాడు పారిపోయింది ఆ వ్యాంపైర్ కోసం అని చెప్పేసి అంటాడు. మరో పక్క మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఆ వ్యాంపైర్ గాడు అంటే ఓవర్లాక్ గాడు హీరోయిన్ ని ప్రొసెస్ చేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ మాత్రం నా దగ్గరికి రావద్దు పో అని చెప్పేసి, తను ఒంటరిగా ఉంటే వీడు ఇబ్బంది పెడతాడని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫెడరిక్ ఉన్నాడు కదా, ఫెడరిక్ వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, ఈ రోజు సాయంత్రం మీ పక్కన పడుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో ఆవిడ కూడా సర్లే పడుకో అని చెప్పంటుంది. హీరోయిన్ నిద్రపోతున్నప్పుడు సడన్ గా ఆ వ్యాంపైర్ గాడు వస్తాడు హీరోయిన్ దగ్గరికి, రా నాతో పాటు నా కోటకు అని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నేను ప్రేమించేది కేవలం హీరోని మాత్రమే, నిన్ను కాదని చెప్పేసి అంటుంది. కానీ ఆ వ్యాంపైర్ గాడు అంటే ఓవర్లాక్ గాడు ఏమంటాడంటే, ప్రశాంతంగా సమాధిలో నిద్రపోతాను, నన్ను నిద్ర లేపి జీవితాంతం నీతో ఉంటానని చెప్పి నాకు మాట ఇచ్చావు, నన్నే ప్రేమిస్తానని చెప్పి మాట ఇచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు మాట తప్పుతానంటే ఎలా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాడు. అంతేకాకుండా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో దగ్గర మనోడు సైన్ తీసుకున్నాడు కదా, ఆ పేపర్ ని చూపిస్తాడు. అదేంటంటే హీరోయిన్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు, తనని నేను వదిలేస్తున్నానని చెప్పేసి సైన్ తీసుకున్నాడు హీరోకి తెలియకుండా. అది చూసిన తర్వాత కూడా హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు ఎన్ని చెప్పినా సరే నా జీవితం హీరోతోనే అని చెప్పేసి అంటుంది. దాంతో వ్యాంపైర్ గడి కోపం వచ్చేసి, ఫస్ట్ నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావు వాళ్ళని చంపేయడం మొదలు పెడతా, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళని చంపడం మొదలు పెడతా, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తానని చెప్పేసి ఆ వ్యాంపైర్ గాడు మాయమైపోతాడు. బేసికల్ గా వ్యాంపైర్ గాడు హీరోయిన్ కి కల్లోకి వచ్చాడు అనమాట. హీరోయిన్ ఉలిక్కిపడి లెగిసి చూస్తే ఫస్ట్ తను ఎవరినైతే బాగా ఇష్టపడుతుంది అది ఫెడరిక్ వాళ్ళ భార్యనే. ఎందుకంటే తనంటే తనకు చాలా ఇష్టం, అందుకని తనను చూస్తే తను చనిపోవడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఆ వ్యాంపైర్ గాడు ఆవిడ మీద అటాక్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఫెడరిక్ పరిగెత్తుకుంటూ వస్తాడు. తన భార్య చనిపోతుంది, తన భార్య కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతుంది అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఆ వ్యాంపైర్ గాడిని మనం పట్టుకోవాలని చెప్పడంతో ఫెడరిక్ ఏమంటాడంటే, ఇదంతా కాదు కానీ నువ్వు వచ్చిన తర్వాతే మా కొంపలో తిప్పలు స్టార్ట్ అయ్యాయి, కాబట్టి నువ్వు నీ భర్తను తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో హీరోయిన్ కూడా ఏం చేయాలో తెలియక సరే అని చెప్పేసి తన భర్తను తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మరోవైపు ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే, హీరో వాళ్ళ బాస్ ఉన్నాడు కదా, తనకు బానిస అయిపోతా అని చెప్పన్నాడు కదా, డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్తాడనమాట. ఎందుకంటే వ్యాంపైర్ కి సంబంధించిన ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వ్యాంపైర్ ఎలా ఉంటాడు, అంతేకాకుండా
వ్యాంపైర్ కి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి. అందులో ఒక బుక్ తీసుకొని వీడిని ఎలా హంతం చేయాలని చెప్పేసి ప్రాపర్ గా చదువుతున్నప్పుడు అందులో ఒక అద్భుతమైన ఫోటో కనిపిస్తుంది. అదేంటంటే ఆ వ్యాంపైర్ గారిని చంపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎవరినైతే ఇష్టపడతాడో వాళ్ళ ద్వారా వాడిని మోసం చేయాలి. మోసం చేసిన తర్వాత వాళ్ళతో వాడు రొమాన్స్ చేయాలి. అలా చేసేటప్పుడు వాడిని వాడే మర్చిపోతాడు. సో వాడిని వాడు మర్చిపోయినప్పుడు ఏమవుతుంది, సన్ లైట్ గనక వాడి ఫేస్ కి తగిలితే వాడు చనిపోతాడు. సో ఇదంతా చదివిన తర్వాత ప్రొఫెసర్ కి అర్థమయ్యేది ఏంటంటే ఆ వ్యాంపైర్ గాడికి ఇష్టమైంది ఎవరు, మన కథలో హీరోయిన్. మన కథలో హీరోయిన్ వాడి దగ్గరికి వెళ్ళి వాడితో ఒక నైట్ స్పెండ్ చేస్తే వాడు తనని తాను మర్చిపోతాడు. అలా మర్చిపోయిన తర్వాత సన్ లైట్ గనక వాడి మీద పడితే వాడు చనిపోతాడు. కానీ ఇక్కడ ఒక మెలిక ఏంటంటే వాడితో పాటు హీరోయిన్ కూడా చనిపోతుంది. సో హీరోయిన్ తనను తాను సాక్రిఫైస్ చేయాలి. అది సంగతి. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫెడ్రిక్ ని చూపిస్తారు. తన ఇంట్లో తన భార్య, తన ఇద్దరు కూతుర్లు కూడా చనిపోయారనమాట. చనిపోయిన తర్వాత వాళ్ళకి అంత్యక్రియలు చేస్తూ ఉంటాడు. అలా చేసేటప్పుడు మన కథలో హీరో హీరోయిన్ అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇదంతా ఆ వ్యాంపైర్ గడి చేశాడని చెప్పేసి హీరో అంటాడు. అప్పుడు కూడా ఫెడ్రిక్ నమ్మడు. కానీ తన చెస్ట్ మీద ఉన్న గాయాన్ని చూపిస్తాడు. ఆ వ్యాంపైర్ గడి నా బ్లడ్ తాగాడని చెప్పంటంతో అప్పుడు మనోడికి నమ్మకం కుదురుతుంది. ఇదంతా జరగడానికి కారణం వాడని చెప్పంటంతో ప్రొఫెసర్, ఆ తర్వాత ఫెడ్రిక్, హీరో హీరోయిన్ అందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే ఈ ప్రొఫెసర్ చెప్తాడు అనమాట ఆ ప్లాన్. ఎప్పుడైతే ఆ వ్యాంపైర్ గాడు ఉదయం పూట ఆ శవ పెట్టెలో నిద్రపోతూ ఉంటాడు, అప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసి ఒక ఇనుప రాడ్ని వాడి గనక గుచ్చితే, అంటే వాడి హృదయం మీద గుచ్చితే వాడు చనిపోతాడని చెప్పేసి ప్రాపర్ గా ప్లాన్ వేసి వాళ్ళందరినీ ఆ కోట దగ్గరకు తీసుకెళ్లి, కానీ హీరోయిన్ మాత్రం పక్కకు తీసుకెళ్తాడు. పక్కకు తీసుకెళ్ళిన తర్వాత హీరోయిన్ అంటుంది, అది ఎలా కుదిరిద్ది, వాడు చనిపోవాలంటే నాకు నేనుగా సాక్రిఫైస్ చేసుకోవాలని చెప్పావు కదా, మరి ఎందుకు వాళ్ళతో అలా చెప్పావని చెప్పంటంతో, చూడు వాడు చావాలంటే నువ్వు చనిపోవాలి. ఎందుకంటే ఈ సృష్టిలో భగవంతుడి నిర్ణయం అలాంటిది. వాడు చావు నీ చేతిలో రాసి పెట్టాడు. అందుకని నీ చిన్న వయసులో మీ అమ్మని తీసుకెళ్లిపోయాడు, నిన్ను ఒంటరిదాన్ని చేశాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడు నీతో మాట్లాడేలా చేశాడు. ఆ భగవంతుడు చాలా గొప్పడు కాబట్టి నీ చేతిలో వాడు చావు ఉంది. కానీ నిన్ను నీ భర్త నుండి డైవర్ట్ చేయాలి, అంటే నీ భర్తని నీ నుండి డైవర్ట్ చేయాలి. అందుకని ఈ అబద్ధం ఆడానని చెప్పేసి హీరోయిన్ కి చెప్తాడు. హీరోయిన్ కూడా తనను తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది. సో ప్లాన్ ప్రకారం ఆ ప్రొఫెసర్ ఏం చేస్తారంటే హీరోని, ఆ తర్వాత ఫెడ్రిక్ పక్కన ఉన్న డాక్టర్ ని, వీళ్ళందరినీ కూర్చోబెట్టి ప్లాన్ చెప్తాడు. అదేంటంటే ఈ రోజు సాయంత్రం ఎలాగైనా సరే ఆ వ్యాంపైర్ గాని మనం చంపేస్తే రేపటి నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పంటంతో అందరూ ఓకే అంటారు. అంతేకాకుండా హీరో కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చి, చూడు ఈ రోజు సాయంత్రం మొత్తం సెట్ అయిపోతుంది, రేపటి నుంచి మనం మన కుటుంబంతో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పంటంతో హీరోయిన్ మనసులో బాధపడుతుంది. ఎందుకంటే తాను చనిపోతే హీరో ఎలా బతుకుతాడేమో అని చెప్పేసి. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి అందరు గ్యాదర్ అవుతారు. కాకపోతే వీళ్ళందరూ ఉంటారు కానీ వీళ్ళ దగ్గర ఫెడ్రిక్ ఉండడు. ఎక్కడికి వెళ్ళాడని చూస్తే తన కుటుంబం మొత్తం చనిపోయింది కదా, అందుకని తాను కూడా వెళ్ళి ఆ సమాధుల మధ్యలో పడుకుంటాడు. ఆ తర్వాత ఆ ఎలుకలు వచ్చి తనని తినేస్తాయి. దాంతో ప్లేగ్ వ్యాధి వచ్చి మనోడు కూడా చనిపోతాడు. అది చూసిన తర్వాత అందరూ బాధపడతారు. ఆ తర్వాత ఈ ప్రొఫెసర్, హీరో, అంతేకాకుండా డాక్టర్ అందరూ కలిసి డైరెక్ట్ గా ఆ వ్యాంపైర్ గాడి కోటకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే కోట నిండా ఎలుకలే ఉంటాయి. దాంతో ఆ శవపేటికను ఓపెన్ చేసి హీరో ఏం చేస్తారంటే ఒక రాడ్ తీసుకుని వాడిని పొడుస్తాడు. కాకపోతే అక్కడ వ్యాంపైర్ ఉండడు. అక్కడ వ్యాంపైర్ బదులుగా హీరో వాళ్ళ బాస్ ఉన్నాడు కదా, వాడి శవం ఉంటుంది. దాంతో మన కథలో హీరోకి అర్థమైపోతుంది ఆ వ్యాంపైర్ గాడు తనని మోసం చేశాడు. ఇప్పుడు హీరోయిన్ ఒంటరిగా ఉంది, ఏమవుతుందో అని చెప్పేసి హీరోయిన్ కోసం పరిగెడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పెళ్లి కూతురులా మేకప్ వేసుకుని రెడీ అయిపోయి నీకోసం నేను వెయిట్ చేస్తాను రా అని చెప్పేసి ఆ వ్యాంపైర్ గాడిని ఆహ్వానిస్తుంది. వాడు మామూలుగానే పరిగెత్తుకుంటూ వస్తాడు. అలాంటిది పెళ్లి కూతురు వేషం వేసుకుని నీ కోసం వెయిట్ చేస్తున్నారా అంటే ఊరుకుంటాడా? లగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత తనతో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ కూడా వాడంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ పాపం హీరోయిన్ ఏమైపోతుంది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం తనకి ఇష్టం లేకపోయినా సరే ఆ వ్యాంపైర్ గాడితో బెడ్ షేర్ చేసుకుంటుంది. ఇదే ప్రాసెస్ లో సూర్యుడు కూడా వస్తాడు. దాని వల్ల ఆ వ్యాంపైర్ గాడు ఏమంటాడంటే ప్రాపర్ గా ప్లాన్ వేసి మరి నన్ను చంపేసావు కదా అని చెప్పేసి అంటంతో నిన్ను చంపడానికి ఆ భగవంతుడు నన్ను పుట్టించాడు అని చెప్పేసి అంటుంది. వాడు పాపం చనిపోతాడు. కట్ చేస్తే కరెక్ట్ గా అదే సమయానికి మన కథలో హీరో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే మీ అందరి కోసం వాడిని చంపి నేను చనిపోయానని చెప్పేసి హీరో చేతిలో చేయి పెట్టి చనిపోతుంది. దాంతో హీరో కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు ప్రాపర్ గా అర్థమైంది, అంతేకాకుండా నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సినిమాలు చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. కాకపోతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఆ సబ్స్క్రైబే నాకు కొంచెం వీడియో చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో
చూసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.